అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తగ్గింది. అనగా వక్రించినటువంటి గురువు యోగిస్తూ ఉన్నారు. అష్టమ కూజుని తాలూకు ప్రభావం ఉన్నది. శుక్రుని యొక్క బలం కొంత తగ్గినది. అర్ధాష్టమ రాహువు యొక్క పీడ ఉన్నది. జన్మ రవి యొక్క పీడ ఉన్నది. మరి యోగించే గ్రహాలు ఏంటయ్యా అంటే ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం తగ్గడం, శుక్రుని యొక్క బలం తగ్గడం వల్ల గురు శనుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దీనివల్ల కేవలం 35% మాత్రమే గోచారంలో బలం ఉన్నటువంటి స్థితిలో ధనురాశి వారు ఉన్నారు. 35% అంటే 100కి 35 మార్కులు జస్ట్ పాస్ అవుతారు. కానీ అతి కష్టం మీద ఈ వారం ముందుకు వెళుతుంది. అంటే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ లాగుకొని ముందుకు వెళతారు. అంతే తప్పితే ఇక్కడ ప్రత్యేకమైన అదృష్టంతో ఈ పని పూర్తయింది, లేదా ఏదైనా మనకి కలిసి వచ్చింది అనేటువంటి మాటలు వినబడకపోయినా సరే ఏదో ఒకలాగా మనం దీన్ని పూర్తి చేయగలిగామనేటువంటి ధోరణి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక చూసుకుంటే కష్టసాధ్యంగానే ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంత వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 5 రూపాయల ఖర్చు కనబడి అది 2, 3 తోటి ముగుస్తుంది. అమ్మయ్య ఫోన్లో పూర్తిగా పోవడం కన్నా కొంత తగ్గించుకోగలిగామనేటువంటి ధోరణి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మొదటిగా భయం ఉంటుంది. నిదానికి వెళ్ళే కొద్దీ కూడా నిజానికి ముందుకు వెళ్ళే కొద్దీ కూడా అనుకున్నంత స్థాయిలో ఇబ్బంది ఉండదు, కొంత తగ్గి మాత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వారంలో మనం చూడవచ్చు. ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి కూడా అంత అనుకూలంగా లేవు. తోబుట్టువులతోటి కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ ఉండేటువంటి విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. పెద్ద అనుకూలమైన స్థితులు కాదు. అలానే మీకు అంత మెంటల్ టెన్షన్ని కలిగించవు, ఏదో మధ్యస్థంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది ఈ వారం కనబడుతుంది. అయినప్పటికీ కూడా కొంత ముందుకు సాగుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు కష్టసాధ్యంగానే ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ గ్రహస్థితి ఆ మాదిరిగా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. సంతాన పురోగతి ఉంటుంది. అలాగే చదువర్లకి ఇది చాలా మంచిది. విద్యార్థులకి మరీ ముఖ్యంగా స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు అనుకూలిస్తుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ కుజదోష నివారణ కోసమై లక్ష్మీ నృసింహకరాలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.